ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఆశా కుకింగ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. పెద్దలు, చిన్నలు, పిల్లలు అందరూ బాగుండాలి. ఓకే. చూడండి, ఈరోజు పొద్దున్నే ఏంటబ్బో మళ్ళీ ఎండు చేపల గోలు తీసుకొచ్చింది అనుకోకండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూసి మీకు నచ్చితేనే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిద్ది వీడియో చూస్తేనే కదా తెలిసేది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూస్తేనే మీకు విషయం ఏంటనేది అర్థమవుతుంది. ఉట్టి ఉల్లిపాయ కర్రీ అండి. అంతకుముందు ఫస్ట్ చేశాను కదా, వీడియోస్లో ఉన్నాయండి చూడండి. చింతచూగు ఎండు చేపలు వండాను, టమాటా ఎండు చేపలు వండాను, వంకాయ ఎండు చేపలు. ఏది వండినా రోజు వండినా మా వారికి చాలా ఇష్టం అండి. మరి భర్తకు నచ్చిన వంట చేసి పెడతాను, ఎంత ఆనందం ఉంటుంది కదండి. చాలా ఇష్టం అండి ఆయనకి నచ్చిన వంట చేసి పెడతాలో నాకు చాలా తృప్తి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేనని గొప్ప కాదు, అందరూ చేస్తారు. అయితే ఒక చిన్న విషయం అండి. ఒకటి వచ్చేసి షాహీనా నేచర్ మా పాప అండి. ఇంకా నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి షర్మిల కుకింగ్ అండి, తను కూడా వీడియోస్ పెడతారు. జగదీశ్వరి. అయితే మేమందరం కలిసి చెప్పుకొని వీడియో చేద్దాము, ఏదో ఒకటి ఖాళీగా కూర్చొని ఇంట్లో ఏం చేద్దాము, ఏదో ఒకటి మనకి చన్నీళ్ళకి వేడి నీళ్ళు ఏమో చేద్దాం, ట్రై చేస్తే ప్రయత్నిస్తే ఫలితం దక్కిద్దేమో అన్నట్టు స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. నాకు ఎలా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు అంటే నేను పెద్ద యూట్యూబర్ని ఏం కాదండి, కొత్తగా స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మేమందరం. మీరు నాకు ఎలా లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారో మా ఫ్రెండ్స్కి కూడా అలాగే చేయండి. దాంట్లో ఒక అమ్మాయి షాహినా నేచర్ మా పాప అండి. షర్మిల కుకింగ్ వచ్చేసి నాకు వదిన అవుతుంది. పద్మ అంటే జగదీశ్వరి వచ్చేసి నాకు ఫ్రెండు. తను చాలా ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ బాగుంటుంది కదండి. అంటే బాధలో, కష్టాల్లో, సుఖాల్లో ఫ్రెండ్స్తోనే అండి ఏదైనా షేర్ చేసుకుంటాం. ఒకటండి, ఏ ఫ్రెండ్ అయినా సరే, ఒక్క ఫ్రెండ్ ఉన్నా సరే, మన మంచి కోరే ఫ్రెండ్ ఒకటి ఉన్నా చాలండి, ఎంతోమంది అవసరం లేదు. కానీ ఆ స్నేహం అనేది ఎప్పటికీ మనం చనిపోయే వరకు ఏదైనా విషయం చెప్పినా, మాట్లాడినా, మాట్లాడకపోయినా ఆ ప్రేమ అనేది అలాగే ఉండాలి ఫ్రెండ్స్. తను బాగుంటే మనం కుళ్ళుకోవటం, అరే తనకు వస్తుంది రూపాయి అని అలా ఎప్పుడు అనుకోకూడదండి. తను బాగుంటే మనం బాగుంటాం అనుకోవాలి. పోన్లేండి, మళ్ళీ మంచి కోరే వాళ్ళకి ఏదో ఒకటి ప్రాబ్లం జరుగుతూనే ఉంది సార్, పర్లేదు. దేవుడు అనేవాడు ఒక టైం అనేది ఇస్తాడు. ఎవరి తప్పు అనేది వాళ్ళు తెలుసుకుంటారు, పర్వాలేదు. కానీ ఫ్రెండ్స్, మనకి ఏదైనా చెప్పుకోవాలి, షేర్ చేసుకోవాలంటే మన అక్కా చెల్లెళ్ళు అందరితో ఏదో చెప్పుకుంటాం, మళ్ళీ మన బాధ విని వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి ఆపేస్తాం. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. వచ్చేయండి, భోంచేద్దాం అందరం. అయితే నిన్నటి వీడియో ఇది, నిన్న పెట్టాల్సింది అయితే కుదరలేదు ఫ్రెండ్స్, ఈరోజు పెడుతున్నాను నేను. అయితే అలా జరిగిద్దండి. నాకు చిన్ననాటి స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎక్కువ స్నేహితులు ఉన్నారు. కానీ అర్థం చేసుకునే ఒక స్నేహం అనేది, ఒక బంధం అనేది ఉంటే చాలండి. కానీ వెన్నుపోటు అనేది ఎవరు పొడవకూడదండి, ఏ ఫ్రెండ్స్ అయినా సరే. ఫ్రెండ్స్లోనే అలాంటివి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా చేస్తే ఎవరైనా మనసులు అలాంటివి ఉన్నా అలా మార్చుకోండి. ఫ్రెండ్స్ అనేది ఏమైనా కోపంలో ఉన్నా సరే వాళ్ళని దగ్గర చేసుకొని హక్ చేసుకొని అయినా మాట్లాడండి, ప్రేమతో ఉండండి. అంటే స్నేహం అనేది చాలా గొప్ప విషయం అండి. అది నేనైతే అంటే నువ్వేంటి ఇలా చెప్తున్నావు గొప్పగా అనుకుంటారు, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే నా విషయంలో జరిగిన విషయాలు మీకు చెప్తున్నాను. మా వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చిన్న లైక్ ఇవ్వండి, ఈ వీడియో చాలామంది రీచ్ అయ్యింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.